International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్నాయి. అవును, ముఖ్యంగా నియోజకవర్గాల్లో అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత ప్రచారం హోరెత్తిపోతుందనే చెప్పుకోవాలి. దాంతోపాటు ఎవరికి వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలతో రంగంలోకి దిగారు, ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, అక్కడ వాళ్ళకి కలిసి వచ్చే అంశాలేంటి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం గుంటూరు జిల్లాకు సంబంధించి. అవును, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు బరిలోకి దిగుతున్నారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. ఇక్కడ వైసీపీ బరిలోకి దించుతోంది అంబటి రాంబాబుని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించుతోంది కన్నా లక్ష్మీనారాయణని. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు అంబటి రాంబాబు. ప్రొఫైల్ చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, లా చదువుకున్నారు. 1989లో కాంగ్రెస్ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. దాంతోపాటు 1994, 99లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరారు అంబటి రాంబాబు. 2014లో సత్తెనపల్లిలో పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అదే 2019లో మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు అంబటి రాంబాబు. ఇది ఆయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రొఫైల్ చూద్దాం. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కన్నా లక్ష్మీనారాయణ, బీకామ్ చదువుకున్నారు, వెయిట్ లిఫ్టర్ కూడా. అలాగే 1989 నుంచి 2004 కాంగ్రెస్ నుంచి పెద్దకూరపాడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 4 సార్లు గెలిచారు. 2009లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2014లో బీజేపీలో చేరారు కన్నా లక్ష్మీనారాయణ. 2019లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2023లో టీడీపీలో చేరారు కన్నా లక్ష్మీనారాయణ. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక నరసరావుపేట లోక్సభ స్థానంలో భాగం సత్తెనపల్లి నియోజకవర్గం. ఎస్సీ బీసీల ఓట్లు ఇక్కడ కీలకం. దాంతోపాటు సత్తెనపల్లి, నకరికల్లు, రాజుపాలెం, ముప్పాళ్ల మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా కనుక గమనిస్తే ఇక్కడ ఎవరు ఓట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ మేరకు ఉన్నాయని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ వివరాలను చూస్తే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 46,501 ఓట్లున్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 49,770 ఓట్లున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 32,830 ఓట్లున్నాయి. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 29,852 ఓట్లు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి 21,270 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ గమనిస్తే కనుక బీసీలు దాదాపు 50,000 ఓట్లు ఇక్కడ ఉన్న నేపథ్యం. అలాగే ఎస్సీలకు సంబంధించి 46,000 పైచిలుకు 46,501 ఓట్లు చాలా కీలకంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీలకు సంబంధించి వ్యూహాలేంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అక్కడ ఎవరికి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఎవరు అక్కడ విజయం సాధించవచ్చు అనే చర్చ జరుగుతుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు, సిద్ధంగా ఉన్నారు. రామారావు, చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం సత్తెనపల్లి నుంచి, ఎందుకంటే అక్కడ మంత్రి అంబటి రాంబాబు బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగిన పరిస్థితి. అక్కడ ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది రామారావు? సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ, టీడీపీకి సంబంధించి సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇక్కడ వైసీపీకి సంబంధించి మంత్రి అంబటి రాంబాబు మూడోసారి పోటీ చేస్తున్నారు. అలాగనే టీడీపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఈయన ఆల్రెడీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మరొకసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అలాగనే కమ్మ, కాపు ఓటర్లు కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇంటర్నల్ గా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే టీడీపీకి సంబంధించి ఇక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కోడెల శివప్రసాదరావు చనిపోయిన తర్వాత కోడెల శివప్రసాదరావు కొడుకు శివరాం తనకు సీట్ వచ్చుద్దని ఆశించారు. అయితే ఆ కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించారో ఆయన తాను ఏదైతే
టీడీపీకి కొంత దూరంగా ఉన్నప్పటికీ పార్టీని వీడకుండానే అక్కడ సొంతగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సత్తెనపల్లిలో ప్రజాగళం నిర్వహించిన సమయంలో చంద్రబాబు కోడెల శివరాముని పిలిచి మాట్లాడారు. పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా పూర్తిగా తన అసమ్మతిని వదిలేసి పూర్తిగా పార్టీ అభ్యర్థి ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆయన్ని గెలిపించేందుకు కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొంత సెటరేట్ అయినప్పటికీ వైసీపీలో అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు ఇప్పటికే 2 సార్లు పోటీ చేశారు. 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు. అయితే మళ్ళీ ఇప్పుడు 3వ పోటీ చేస్తున్న ఆయనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా పార్టీకి రిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బహిరంగంగానే అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా మీటింగులు కూడా పెట్టారు. అలాగనే సీఎం జగన్ కూడా కలిసి అంబటి రాంబాబుకి సీట్ ఇచ్చినట్లయితే తాము పార్టీకి పనిచేయమని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుకి కాకుండా వేరే వ్యక్తికి ఎవరికి ఇచ్చినా కూడా తాము పార్టీ గెలుపు కృషి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ పొలిటికల్ ఈక్వేషన్ కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్ నేపథ్యంలో మళ్ళీ అంబటి రాంబాబుని అభ్యర్థిగా నియమించారు. అలాగనే అక్కడ అంబటి రాంబాబుని ఖచ్చితంగా గెలిపించాల్సిందేనని అసమ్మతి నేతలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అసమ్మతి నేతలు ఇప్పటికైతే మాత్రం కొంతమంది లైన్ లోకి వచ్చినప్పటికీ మరికొంతమంది అయితే లైన్ లోకి ఇప్పటికీ కూడా ఆ పార్టీ అంబటి రాంబాబుకి మద్దతుగా నిలబడి ఆయన గెలుపుకు కృషి చేస్తామని కొంతమంది నేతలు అయితే చెప్పట్లేదు. అయితే వాళ్ళందరిలో కొంతమంది ఏదైతే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఉన్న వారిలో కొంతమంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఇద్దరు నేతల మధ్య కూడా పూర్తిగా మాటల యుద్ధం భారీ స్థాయిలో కొనసాగుతుంది. ఎప్పుడైతే కన్నా లక్ష్మీనారాయణని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు మాటలు పేలినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇద్దరి మధ్య భారీ స్థాయిలో మాటల యుద్ధం కూడా జరుగుతుంది. అలాగనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇద్దరు నేతలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగనే ఇక్కడ ప్రచారాలకు సంబంధించి కూడా పోటాపోటీగా చేస్తున్నారు. అలాగనే వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్ల ప్రలోభాలు పెట్టడానికి తీసుకొచ్చినటువంటి చీరలు ఏదైతే ఉన్నాయో భారీ స్థాయిలో అక్కడ చీరలు కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇంటర్నల్ గా బయటికి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నారో అలాగనే ఎలక్షన్ ప్రక్రియకి సంబంధించి కూడా ఎవరు లూపోల్స్ వాళ్ళు బయట పెట్టేందుకు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నట్లయితే ఇద్దరి మధ్య నువ్వు అనేనా అన్న పోటీ అయితే మాత్రం గట్టిగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది అయితే మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం జరగబోతోంది, ఎవరు సత్తా చాటబోతున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది, అక్కడ ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది జూన్ 4న ఫలితాల రోజు తెలిపోనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.